ఏపీలో ఫిబ్రవరి 3వ వారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించడానికి ఏపీలోని కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అయితే ఈసారి బడ్జెట్ సెషన్కి వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ హాజరవుతారని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన అన్ని విధాలుగా సిద్ధమవుతున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే ఏపీ అసెంబ్లీ ఇప్పటికే 3 విడతలుగా సమావేశమైంది. తొలిసారి సమావేశాలు జరిగినప్పుడు సభ్యులంతా ప్రమాణం చేశారు. దానికి జగన్ సహా ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు. ఆ తర్వాత ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి జగన్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇక ఆ మీదట 10 రోజుల పాటు జరిగిన కీలక అసెంబ్లీ సమావేశాలకు మాత్రం ఆయన హాజరు కాలేదు. దాంతోపాటుగా వైసీపీ నుంచి వచ్చిన వాదన ఎలా ఉంది అంటే తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని, అంతేకాదు దీని మీద కోర్టులో కూడా పిటిషన్ వేశారు. ఆ కేసు విచారణ దశలో ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ అసెంబ్లీకి డుమ్మా కొట్టడం మీద తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానప్పుడు ఎమ్మెల్యేలుగా ఎందుకు గెలవడం, రాజీనామాలు చేయవచ్చు కదా అని కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు విమర్శించాయి. ఒక విధంగా చూస్తే వైసీపీ అసెంబ్లీకి వెళ్లకుండా ఉండిపోవడం వల్ల మైనస్ అయిందని అంటున్నారు. ఈ ఫీడ్బ్యాక్ వైసీపీ అధినాయకత్వానికి చేరిందని అంటున్నారు. మరోవైపు చూస్తే వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి ఈసారి హాజరు కావాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. ఆయన ఈ మేరకు పార్టీ ముఖ్యులతో మాట్లాడి వారి నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు. అసెంబ్లీకి వైసీపీ హాజరు కావాలనే పార్టీ అంతా కోరుకుంటుందని అంటున్నారు. ఇక బడ్జెట్ సెషన్కి జగన్ హాజరు కావాలని నిర్ణయించుకోవడం కూడా రాజకీయ వ్యూహంలో భాగమే అని అంటున్నారు. ఈసారి కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టబోతుంది. దాంతో ఏ రంగాలకి ఎంత కేటాయింపులు ఉంటాయన్నది కూడా పొందుపరుస్తారు. అలాగే కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సూపర్ 6 మీద కూడా బడ్జెట్లో ప్రస్తావన ఉంటుందా లేదా అన్నది చర్చగా ఉంది. వీటన్నిటిని కూడా అసెంబ్లీ వేదికగానే జగన్ ప్రభుత్వం మీద ప్రశ్నిస్తారు అని అంటున్నారు. అంతేకాదు గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయని పదే పదే ఆరోపిస్తున్న వాటిని కూడా ఆయన అసెంబ్లీ వేదికగానే జవాబు చెబుతారని అంటున్నారు. వైసీపీ కనుక బడ్జెట్ సెషన్కి హాజరైతే మాత్రం ఈసారి హాట్గానే సభ జరిగే వీలుందని అంటున్నారు. మరోవైపు కళలు అందరూ కంటారు. అందులో చాలా వరకు తమ గురించే ఉంటాయి. కానీ సినీ పెద్ద ఆయనగా ఉన్న దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్కు నిన్న రాత్రి ఒక కళ వచ్చిందట. ఆయన కళలో ఏపీ రాజకీయాల గురించి విషయాలు రావడమే విశేషం. ఆ సంగతిని ఆయన వీడియో బైట్ ద్వారా మీడియాతో పంచుకున్నారు. తనకు ఒక కళ వచ్చిందని, ఆ కళలో పవన్ కళ్యాణ్ సీఎంగా, నారా లోకేష్ ఉప మంత్రిగా అయినట్లు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరు రాష్ట్రాన్ని సక్సెస్ఫుల్గా పాలిస్తున్నట్లుగా తనకు అనిపించిందని, ఈలోగా కళ చెదిరి మెలకువ వచ్చిందని తమ్మారెడ్డి అన్నారు. ఈ కళ నిజమైతే బాగుంటుందని ఆయన చెప్పడం విశేషం. పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలని చాలామంది అనుకుంటున్నారని, ముఖ్యంగా ఆయన అభిమానులు ఇదే ఆశపడుతున్నారని అన్నారు. ఇక నారా లోకేష్ని ఉప ముఖ్యమంత్రిగా చేయాలని కూడా అనేక డిమాండ్లు వస్తున్నాయని ఆయన చెబుతూ తన కళ నిజమైతే మాత్రం ఈ 2 కోరికలు తీరిపోతాయని అన్నారు. ఇక ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి చంద్రబాబు తప్పుకొని కూటమికి చైర్మన్ హోదాలో ఉంటూ ఈ ఇద్దరికి ఇలా కీలక పదవులు ఇచ్చారని తమ్మారెడ్డి తన కళ గురించి వివరించారు. అంతేకాదు చాలా కాలంగా చంద్రబాబు తాను కనుక లేకపోతే ఏపీ ఏమవుతుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, ఆయన తపన ఆశ అన్నీ తాను లేకపోతే టీడీపీ ఏమవుతుందన్నదే అని అన్నారు. రాష్ట్రం ఏమవుతుందని కూడా బాబు ఆవేదన ఉందని తమ్మారెడ్డి చెప్పారు. అయితే ఏపీలో 2 నాయకులు ఉద్భవించారు అని, వారే పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అని అన్నారు. ఈ 2 నాయకులు ఏపీని అద్భుతంగా పాలిస్తారని తాను నమ్ముతున్నారని తమ్మారెడ్డి కొసమెరుపు వెలిపించారు. ఇదిలా ఉంటే తమ్మారెడ్డి కన్న కళ నెరవేరుతుందా అన్నదే ఇక్కడ చర్చ. నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నది తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వంలో అని అంటున్నారు. అలాగే ప్రచారం కూడా సాగుతుంది. ఆ మీదట బాబు తర్వాత లోకేష్ బాబు ముఖ్యమంత్రి అవుతారని కావాలన్నదే తమ్ముళ్ళ మాటగా ఉంది. ఇటీవల మంత్రి టీజీ భరత్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు అలాగే ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ సీఎం కావాలన్నది జనసేన నేతల కోరిక అన్నది తెలిసిందే. టీడీపీ ఈ తరహా కూర్పు చేసి పవన్ని సీఎంగా చేస్తే వారి ఆనందానికి అవధులుండవు. కానీ టీడీపీ అలా ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపుచ్చుకుంటుందా అన్నదే కదా అసలు చర్చ అంటున్నారు. దేశంలో ఎక్కడైనా పెద్ద పార్టీలో ముఖ్యమంత్రి పదవి తీసుకుంటుంది, అదే రాజకీయ విధానం అని కూడా అంటారు. ఆ లెక్కన టీడీపీ కూటమిలో పెద్దన్నగా ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఉండడం అన్నది జరిగే పనేనా అన్నది కూడా ఒక కీలకమైన ఆసక్తికరమైన చర్చ. అయితే ఇదంతా రాజకీయాల మీద ఆసక్తితో ఎప్పుడూ తనదైన వ్యాఖ్యానం చేసే తమ్మారెడ్డి భరద్వాజ్ కన్న కళ. ఆ కళ నిజమవుతుందా లేదా అంటే చూడాల్సిందే. ఎందుకంటే రాజకీయాల్లో దేనిని కొట్టిపారేయడానికి లేదు. అదే సమయంలో అనుకున్నవి కలలు కన్నవి జరిగేందుకు కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో తమ్మారెడ్డి కళ ఇప్పుడు అతిపెద్ద చర్చగా మారవచ్చు అంటున్నారు.